అండ్ ఇంకా ఈ మూవీ వరకు చూసుకుంటే అందరికీ మంచి మంచి రోల్స్ వచ్చాయి. హ్మ్. బట్ ఈ మూవీకి ఆడిషన్స్ జరిగాయి. హ్మ్. సో, ఆడిషన్ త్రూ ద్వారా వెళ్ళావా? లేకపోతే రికమెండేషన్ ద్వారా ఏమైనా వెళ్ళావా? ఇది మాట్లాడదాం అన్న. ఈ పాయింట్ ఉంచండి. ఓకే. రికమెండేషన్ అనే పాయింట్. ఆడిషన్ అంటే ఇప్పుడు సార్ వాళ్ళు చూస్తున్నారనమాట హ్మ్. ప్రొఫైల్స్. చాలా హ్మ్. ప్రొఫైల్స్ చూస్తున్నారు. ఈ వరదరాజు మన్నారు చిన్నప్పటి హ్మ్. వరకు. షార్ట్ లిస్ట్ చేసి పెడుతున్నారు. ఒక్కొక్కరిలో ఒకటి సెట్ కావట్లేదు. ఓకే. షార్ట్ లిస్ట్ చేశారు. ఇంకా లాస్ట్ హోప్‌గా ప్రతాప్ అన్నని కాస్టింగ్ డైరెక్టర్ అన్న. హ్మ్. ఆ అన్నని అడిగితే ఆ అన్న నాతో పాటు ఇంకా 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించాడు. 80 మెంబర్స్. 80. ఆ! ఏది ఆ అన్న పంపించడమే 80. ఆ! ఇంకా ముందు ఎంతమందిని వాళ్ళు చూసారో తెలీదు నాకు. హ్మ్. బట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నని అడగడం బట్టి చాలా మందిని చూసాంరా అన్నారు. హ్మ్. షార్ట్ లిస్ట్ చేశారు కొంతమందిని. దాంట్లో నన్ను పిలిచారు. హ్మ్. నాతో పాటు ఇంకొకరిని పిలిచాడు. వాడికి ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయిందంట అప్పటికి నాకు తెలీదు. ఓహో! నాకు మొన్న తెలిసింది అది. ఓకే. సో, ఎళ్ళాను నేనేంటి నా బెస్ట్ ఇచ్చేద్దాం అన్నట్టున్నాను నేను. హ్మ్. సో, ఎళ్ళా సారొచ్చారు, మాట్లాడారు, సీన్ చెప్పారు, హ్మ్. అడ్జస్ట్ చేసుకున్నారు. హ్మ్. సీన్ చెప్పేసి ఎళ్ళిపోయారు. నెక్స్ట్ అన్నోళ్ళు దాన్ని అంటే నేనెప్పుడే వచ్చాను. అసలు ఏం జరుగుతుంది? 'సలార్' అనే వర్డ్ ఏంటో ఎవ్వరికీ తెలీదు అప్పటిదాకా. హ్మ్. మనకి టీజర్ రిలీజ్ అయ్యాకే గూడా ఒకరికి ఒక కన్ఫర్మేషన్ రాలే. ఓకే. ఇది 'సలార్' అని. అలాంటిది ఏం రిలీజ్ గాకుండా నాకు అసలు ఏంది 'వరదరాజు మన్నార్' ఏంది ఏం తెలీదు గదా! హ్మ్. సో, వరల్డ్‌లోకెళ్ళడానికి ఆ క్యారెక్టర్‌ని ఓన్ జేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ట్రైన్ చేశారు అన్నోళ్ళు. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు. హ్మ్. హ్మ్. చేసి పర్ఫెక్ట్ ఒక సీన్ జెప్పారు గదా సారు. ఆ సీన్ పర్ఫెక్ట్ వచ్చాక దాన్ని వీడియో తీసి సార్‌కి చూపించారు. ఓకే. అప్పుడు సారు అక్కడికక్కడే కన్ఫర్మ్ చేశారన్నమాట. హ్మ్. హ్మ్. సో, అలా ఎళ్ళింది గానీ రికమెండేషన్ అయితే కాదంటారు. ఆహా! అది అమ్మో! నాకు ఎన్ని సార్లు తగిలింది తెలుసా? ఆ! ఆహ్, ఇది 'సలార్' షూట్ అప్పుడే హ్మ్. ఫస్ట్ సెప్టెంబర్‌లో ఇంకా పోస్ట్‌పోన్ అవ్వలే అప్పటికి. హ్మ్. 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 ఇంక లాస్ట్ షెడ్యూల్ మాదే షూట్ అవుతుంది. ఇదిగో ఈ ఈ ఈ సెట్‌లోనే ఓకే. ఎళ్తున్ నార్మల్ కూర్చొనున్నా. కూర్చొనుంటే ఒకాయనొచ్చి "ఎలా వచ్చావు?" అన్నారు. హ్మ్. ఇట్లా ప్రొఫైల్ ఎళ్ళింది. ఆడిషన్ చేశా అంటే, హ్మ్. పక్కన నుంచి ఇంకొకయనొచ్చి "హీరో గారు అబ్బాయి" అంటున్నాడు ఆయన. హీరోకి ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా! హీరో గారు అబ్బాయి అంటున్నాడు ఆయన. నెక్స్ట్ సెకండ్ పోస్ట్‌పోన్ అయిన తర్వాత మళ్ళీ రీషూట్ చేస్తున్నామా, హ్మ్. అప్పుడు నార్మల్‌గా అంటే మాది జరగట్లే మా సీన్స్. హ్మ్. కొంచెం మాంటేజ్ షాట్స్ వేరేవి అవును. తీసుకుంటున్నారు. అవును. సో, నేనొచ్చి కాస్ట్యూమ్స్ దగ్గర కూర్చున్నా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళందరూ ఉన్నారు. హ్మ్. కాస్ట్యూమ్స్ దగ్గర కూర్చొనున్నా. కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ అన్నోళ్ళున్నారు. మాట్లాడుతున్నా. హ్మ్. ఎట్లా వచ్చావన్నారు. ఇలా ప్రొఫైల్ ఎళ్ళిందన్నా నేను కంప్లీట్ చేసేలోపే, హ్మ్. పెద్ద సినిమాలన్నీ రికమెండేషన్ నీకు తెలీదా అన్నాడు. నేను అరగంట యేసుకున్నా చూడు ఆడిని. హ్మ్. నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు సెలెక్ట్ చేసావా నన్ను? హ్మ్. గట్టిగా యేసుకున్న దెబ్బకి మళ్ళీ నా దగ్గరికి రాలా. బా డిస్టర్బెన్స్ చేస్తారు గదా! సెట్‌లో చాలా మంది. అహా! అంటే ఇంక వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారన్న. హ్మ్. మాక్స్ అందరూ వర్క్ అనే ఉంటారు హ్మ్. కాబట్టి, హ్మ్. హ్మ్. కొంతమంది హ్మ్.